ఒక పక్క ఈ నొప్పి, ఇంకో పక్క మీరంతా. నిజానికి చాలా పెద్ద తప్పు చేశాను నేను, మీ అందరి మీద నమ్మకం పెట్టుకొని. మీలాంటి 10 గాడిదల్ని పోషించడం కంటే నేను ఒక కుక్కను పెంచితే బాగుండేది. అది అభిప్రజ్ఞల్ని కనిపెట్టుకుంటూ ఉండేది. మీ మూలంగా వాళ్ళిద్దరూ నా గుప్పిట్లోంచి తప్పించుకున్నారు. సన్నాసులారా. బాస్ 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 ఎక్కడున్నారు? ఏదైనా దుర్వార్త చెప్పావంటే నువ్వు నీ బుర్ర ఇక్కడికిక్కడే పేల్చి పారేస్తాను. ఆ వార్త అయితే దుర్వార్తే, కానీ దానివల్ల తప్పించుకోవచ్చు. ఏంటది? త్వరగా చెప్పు. అదే అభి ఉన్నాడు కదా, మీ పేరు పోలీసులకు చెప్పేశాడు. పోలీసులు మిమ్మల్ని వెతుకుతున్నారు. మీ ఇల్లు, మీ ఆఫీసు, ప్రతి చోట మీకోసం వెతుకుతున్నారు. ప్రతి చోటుని సీల్ చేస్తున్నారు. మీరేమో ముంబై నుంచి బయటికి వెళ్ళిపోండి, లేదంటే ఈసారి పోలీసులు మిమ్మల్ని పట్టుకొని తీరుతారు. ఈ అభిప్రజ్ఞ నన్ను ఎందుకు పనికిరాకుండా చేసేశారు. అడవుల్లోంచి వీళ్ళు నన్ను నగర వీధుల్లో తరుముతున్నారు. నగరాన్ని వదిలేయాల్సి వచ్చేటట్టుంది. అలాగే నేను ప్రమాణం చేసి వెళ్తున్నాను. పొగ తీర్చుకోవడానికి తప్పకుండా నేను తిరిగొస్తాను. మీరిద్దరు కలిసి వెళ్ళి ఓ వెహికల్ అరేంజ్ చేయండి. త్వరగా వెళ్ళాలి. వెళ్ళండి. ఈ అభిప్రజ్ఞ ఎక్కడున్నారు? ఇంతవరకు కనిపించనే లేదు. నేను చెప్తాను, వాళ్ళిద్దరికీ ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది. జనంలో ఉంటే మాట్లాడుకోవడం కుదరదు కదా. అవును, ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకా అంతకుమించి ఏం ఉండదు. నా ఉద్దేశం, అసలు వాళ్ళు మనకు శుభవార్త ఎప్పుడు చెబుతారు? నిజం చెప్తున్నాను ఇందు, ఇక నా వయసు అయిపోయింది. పైనుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలీదు. ఇలాంటప్పుడు శుభవార్త తెలిస్తే అప్పుడు ఆయుష్ ఇంకో 5 ఏళ్లు పెరిగినా పెరగొచ్చు. అదైతే మీరు సరిగ్గా చెప్పారు. ఇప్పుడు బంధువులందరూ నన్ను అడగటం మొదలుపెట్టారు, శుభవార్త ఎప్పుడు చెప్తారు అని. అప్పుడు అడిగిన వాళ్ళందరికీ నేనేం చెప్పగలను? బుల్బుల్కి నేను దూరంగా ఉండాలి. అక్కడికి వెళ్తాను. అదిగో ప్రజ్ఞ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావమ్మా? అది అమ్మా, నేను... చాలు, ఇక అంత సిగ్గుపడాల్సిన అవసరమేమీ లేదు. నువ్వెక్కడున్నావో మాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, నువ్వు అభితో కేవలం కబుర్లు చెప్తూనే ఉంటావా, లేక మా గురించి ఏమైనా ఆలోచిస్తావా? చూడమ్మాయి ప్రజ్ఞ, నా సంగతి నీకు చాలా బాగా తెలుసు. నోరు మోసుకొని ఉండడం నా వల్ల కాదు. కాఫ్ సిరప్ తాగకుండా నా మనసు ఊరుకోదు. ఇక మీ అమ్మ సరళ అసలు మాట్లాడదు. ఇంకెవరితో కబుర్లు చెప్పను. అందుకే నువ్వు త్వరగా మనవన్నో మనవరాలనో ఇవ్వు. నేను రోజంతా తనతో వాగుతూనే ఉంటాను. చూసావా అక్క, మన ముందు ఎంత సిగ్గుపడుతుందో, మరి అభి ముందు ఇంకెంత సిగ్గుపడుంటుంది. ఆయన తన వల్ల ఏం కాదు, మనం అభికే చెప్పాలి. కానీ అభి ఎక్కడున్నాడు? అభి, ఏం చేస్తున్నావక్క? పార్టీ తర్వాత వాడికి క్లాస్ తీసుకుందాం. పూర్ణిమ ఎక్కడ? అది ప్రజ్ఞ. పూర్ణిమ తన కాలేజ్ ట్రిప్ కోసం బయటికి వెళ్ళింది. తనకు వెళ్లాలని లేదు. అదేమో నేనే తనకు చెప్పాను, ఇక వెళ్ళిరా. అయినా అక్కని బావగారిని ఎప్పుడైనా కూడా చూడొచ్చు, కానీ కాలేజీ ట్రిప్ అంత తొందరగా దొరకదు అని. అప్పుడు ఎంతో కష్టం మీద వెళ్ళింది. కొన్ని రోజులు వచ్చేస్తుంది. ఏం పర్వాలేదు నానమ్మ, నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్య, ప్రజ్ఞతో అబద్ధం చెప్పడం నాకేమాత్రం నచ్చలేదు. మనం ఎంతకాలమని ఈ విషయాన్ని తన దగ్గర దాచగలం? నువ్వు చెప్పింది నిజమే సరళ, కానీ ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. నేను మొత్తం చక్కదిద్దుతాను, నువ్వేం బాధపడకు. మేమంతా విన్నాం ఎలా మీరు మీ హస్బెండ్ ని చావు నుంచి బయటికి తీసుకొచ్చారు. నిజంగా చాలా సాహసకార్యం చేశారు మీరు. అలా మేం సినిమాల్లో మాత్రమే చూసాం తెలుసా. అవును, మీకు అప్పుడేమీ భయం వేయలేదా? వాళ్ళంతా తనతో ఏం మాట్లాడుతున్నారు? ఓ, ఇప్పుడు అర్థమైంది. నా పార్టీలో నన్ను సైడ్ చేసి తను ఫేమస్ అవుతోంది. చెప్తాను తన సంగతి. ఒకవేళ తను నన్ను ఏమైనా అడిగిందంటే నేను ఏం జవాబు చెప్పాలి? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను. ఇట్స్ ఓకే. నువ్వా? అయితే నువ్వెవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బావగారినా? మేడం, మీరేమో అడవిలోంచి బయటకొచ్చేశారు. మళ్ళీ నీ వాగుడు మొదలు పెట్టావా? నన్ను వెళ్ళనివ్వు. నువ్వెక్కడికి వెళ్ళలేవు. అదేంటి బుల్బుల్, చూడు, నువ్వు మళ్ళీ అదే వాగుడిని మొదలు పెట్టొద్దు. సరే, అయితే నువ్వే మొదలుపెట్టు.
అలాగే తల్లి చెప్తాను. కానీ బుల్బుల్ అంత పెద్ద కథని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఒక పని చేయి, నువ్వు అక్కడి నుంచి చెప్పు. నువ్వు కిడ్నాప్ అయ్యావు కదా, ఆ తర్వాత నువ్వు మొదటిసారి బావగారిని చూసావు కదా, దాని తర్వాత. ఆ రోజు వ్యాలంటైన్స్ డే. నాకు చాలా బాధగా అనిపించింది. మా మొదటి వ్యాలంటైన్స్ డే అది. ఆ రోజు కిడ్నాపర్స్ నన్ను చంపేస్తారనిపించింది. నేను ఆయన చూడలేను అనుకున్నాను, చూడలేను, కలవలేను అనుకున్నాను. కానీ అప్పుడే ఆయన నా కళ్ళ ముందుకొచ్చారు. తర్వాత పారిపోతూ మేము ఒక దాబా దగ్గరకు చేరుకున్నాం. అక్కడి నుంచే మేము ఇంటికి ఫోన్ చేసాం. అక్కడే మేము రాత్రంతా గడపాల్సి వచ్చింది. పొద్దున్న లేచేసరికి మాకు తెలిసింది హోలీ అని. ఆయన ఫ్యాన్స్ కొందరు ఫోర్స్ చేశారు హోలీ ఆడాలి అని. నేను కూడా హోలీ ఆడాను. మా మొదటి హోలీ మేమిద్దరం కలిసే ఆడాము. పరిగెడుతూ ఎంత రాత్రి అయిపోయిందంటే మేమెంతగా అలసిపోయామంటే బుల్బుల్ మాకు అసలేమీ అర్థం కాలేదు. నేను నడవలేకపోయాను, ఆయన అంతే. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మాకేదో పాత బిల్డింగ్ కనిపించింది. అప్పుడు లోపలికి వెళ్లి చూస్తే అదొక గుడి. ఆ గుడి ఎలా ఉందంటే ఎంత భయంకరంగా ఉందంటే మాకు చాలా భయం వేసింది. ఎంత భయం వేసిందంటే మేము ఒకరినొకరు హక్ చేసుకున్నారా? మేమక్కడికి వెళ్లేటప్పటికి ఎదురుగా లోయ ఉంది. మేమెక్కడికి పారిపోలేకపోయాం. ఆ తర్వాత కార్పొరేటర్ ఆయన్ని గన్నుతో కాల్చాడు. ఆయన పడిపోతుండగా నేను ఆయన చేయి పట్టుకున్నానప్పుడు మేమిద్దరం కలిసి లోయలో పడిపోయాం. నేను చూసేసరికి ఆయన స్పృహ లేకుండా ఉన్నారు. నేను నిజం చెప్తున్నాను, నాకు సగం ప్రాణం పోయింది. నాకేం చేయాలో అసలేమీ అర్థం కాలేదు. అన్ని ప్రయత్నాలు చేశాను. ఆయన హార్ట్ బీట్ చెక్ చేశాను, శ్వాస చెక్ చేశాను, ఏమీ జరగలేదు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను ఒక డాక్టర్ CPR ఇస్తుండగా చూశాను. నాకేమీ తెలియదు, నేను కరెక్ట్ చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, కానీ నా వల్ల ఏదైందో నేను అది చేశాను. ఆయన హార్ట్ బీట్ రివైవ్ చేయడానికి ప్రయత్నించాను, అది కూడా ఏమీ జరగలేదు. అప్పుడు నేను ఆ తర్వాత నువ్వు చేసావా? ప్రపోజ్ చేసావా? నేనేమి చెప్పలేను. చెప్పలేను అంటే ఏంటి? నువ్వు చెప్పాల్సిందే అక్క. ఏమీ చెప్పలేను. ఎందుకని? మరి నువ్వే తెలుసుకో. అది అంటే ఎప్పుడైతే శ్వాస ఆగిపోతే అప్పుడు శ్వాస అందించాల్సి ఉంటుంది. అందుకే శ్వాస ఇవ్వాల్సి వస్తే అప్పుడు నేను ఆయనకి శ్వాస అందించాను. శ్వాస ఇచ్చాను. శ్వాస అందించానంటే అది శ్వాసిస్తారు కదా, గాలిస్తారు కదా, గాలి. అక్క నాకేమీ అర్థం కావడం లేదు, సరిగ్గా చెప్పు. అది శ్వాస ఆగిపోయినప్పుడు శ్వాస ఇవ్వాల్సి వస్తుంది కదా. శ్వాస ఇవ్వాల్సి వస్తుందా? యు మీన్ టు సే నువ్వు బావగారికి ఆక్సిజన్ మాస్క్ తో శ్వాసనిచ్చావు, కానీ నీకు ఆక్సిజన్ సిలిండర్ ఎక్కడ దొరికిందక్క? ఆక్సిజన్ సిలిండర్ కాదు బుల్బుల్, నీకెందుకు అర్థం కావడం లేదు? అది చూడు, ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో ఎవరైనా నీళ్ళలో మునిగిపోయినప్పుడు అప్పుడు బయటికి తీసి వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే అప్పుడు ఏమీ చేయలేకపోతే అప్పుడు అదే చేయాల్సి వస్తుంది. అదే శ్వాస ఇవ్వాల్సి వస్తుంది. నీకెందుకు తెలీదు? అక్క నాకెలా తెలుస్తుంది? నేను జనాలకి శ్వాసను అందిస్తూ ఉంటానా? అదేంటో క్లియర్ గా చెప్పు. నువ్వు కోప్పడుకు. అలాగే కోపడ్ను, మొత్తం చెప్పు. నువ్వు చూడు, ఎవరికైనా శ్వాస ఆగిపోతే వాళ్ళకి శ్వాస ఇవ్వాల్సి వస్తుంది. శ్వాసతో శ్వాస ఇవ్వాల్సి వస్తుంది. అంటే నీకు అర్థమైందా? శ్వాసతో శ్వాస అంటే అర్థం
బావగారిని కిస్ చేసావా? నువ్వు బావగారిని ఇలా కిస్ చేసావా? Oh my God! Oh my God! నువ్వు బావగారిని కిస్ చేసావాక? ఐ మీన్ నువ్వైతే అద్భుతం చేసేసావు. ఐ మీన్ నువ్వు మీ ఆయనకి మొదటి కిస్ ఇచ్చేసావు. అయితే అక్క అక్క నువ్వు 2 నిమిషాలు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? ఏమైంది? తను చెక్స్ అందడం లేదని చెప్పి నువ్వు నీ సిగ్గు శరం వదిలేసుకున్నావా? నీకు మీ అమ్మా నాన్నలు మేనస్ నేర్పించలేదా? ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు రహస్యంగా వాళ్ళ మాటలు అస్సలు వినకూడదు. నువ్వు నాక్ చేయాల్సింది కదా. ఓహ్ ఐమ్ సో సారీ, నేనైతే చూడలేదు. నీ చేతులకు మెహందీ పెట్టింది, నైస్ మెహందీ కదా. అయినా నేను మా అక్క కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నా. అక్క నాకు చెప్తుంది తను ఏ రకంగా బావగారికి మొదటి కిస్ ఇచ్చింది. తనేమంది? ప్రజ్ఞకి తన హస్బెండ్తో మొదటి కిస్? అయినా నువ్వు ప్లీజ్ మా సంతోషం పాడు చేయకు. ప్లీజ్ వెళ్ళిక నుంచి. డోంట్ డిస్టర్బ్ us, ఓకే? ఐల్ గెట్ యు లేటర్. అందగత్తెకు మండించే అవకాశం దొరికింది నాకు. ఇప్పుడు ఈ విషయం మొత్తం పార్టీలో తెలిసిందంటేనా అప్పుడది స్వయంగా భగభగ మండి బూడిదైపోతుంది. అదంతా వదిలే, నువ్వు ఇచ్చెప్పు. నీకేమైనా తెలిసిందా? ఆయన నాకు జవాబు ఎందుకు చెప్పలేదు? అందుకు మన దగ్గర ఒకటే దారుందక్క. ఏంటి? ఎంతో కష్టపడిన తర్వాత నువ్వు ఫైనలీ బావగారికి నీ మనసులో మాట చెప్పావు, రైట్? కానీ ఈ క్షణం బావగారు మనసులో ఏమనుకుంటున్నారో అది మనకి తెలీదు. కానీ బావగారు మనసులో ఏదో ఒకటి అనుకుంటున్నారని మాత్రం మనకి తెలుసు. నువ్వు కోరుకోవడం లేదా ఆ బావగారు నీకు తన మనసులోని మాట చెప్పాలని? అనుకుంటున్నావు కదా. చూడక, నువ్వు అడవిలో బావగారికి ప్రపోజ్ చేసావు. మరి ఆ విషయం గురించి బావగారు కాస్తంత కన్ఫ్యూజ్ అయి ఉంటారేమో. అంటే నీకు ఎలా రిప్లై ఇవ్వాలని. ఐ మీన్ ఆయన భయపడి ఉంటారు. ఆయన మనసులో చాలా రకాల థాట్స్ నడుస్తూ ఉంటాయి. ఆయన నీకు ఏ రకంగా జవాబు చెప్పాలని ఆలోచిస్తుంటారు. కానీ చూడు నీకు మొదటి అవకాశం దొరికింది కదా, ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోకు. నువ్వు వెళ్ళి బావగారిని అడుగు ఆయన మనసులో ఏమనుకుంటున్నారు. నువ్వు వెళ్ళి బావగారిని ఎందుకు అడగవక్క? నా వల్ల కాదు. ఎందుకు కాదక్క? ఎందుకంటే నీ మూలంగానే. నా మూలంగానా? అవును, నువ్వే అన్నావు కదా మనసులో మాట చెప్పు అని చెప్పేశాను. ఇక అంత గందరగోళం అయిపోయింది. మా మధ్య ఎంత దూరం పెరిగిపోయిందంటే ముందు ఆయనకు దగ్గరగా వెళ్లేదాన్ని, ఆయనతో 3-4 మాటలు మాట్లాడేదాన్ని, ఆయన చూసుకుంటూ ఉండేదాన్ని. అవసరమైతే గొడవ కూడా పడేదాన్ని, కానీ మాటలైతే మాట్లాడేదాన్ని కదా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేను, ఆయనతో మాట్లాడను లేను. అలాగే ఆయన నన్ను ఎదురుగా చూస్తే అలా వెళ్ళిపోతున్నాను, నేనెవరో తెలీదు అన్నట్టు. ఇక నేను కూడా అలాగే చేస్తున్నాను. ఆయన నా వంక చూస్తే నాకు భయం వేసి వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నాను. ఇక ఇదంతా కూడా నీ వల్ల జరుగుతుంది. నిన్ను కిడ్నాప్ అవ్వమని నేను చెప్పానా? నిన్ను అడవులకు వెళ్ళమని నేను చెప్పానా? బావా నేను చెప్పిన మందు పనిచేసేసరికి మందు చేదుగా ఉందని నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? ఇలా చూడు అక్క, పెళ్లి తర్వాత ఒక ఆడపిల్ల లైఫ్ మొత్తం మారిపోతుంది. తనవన్నీ మారిపోతాయి. పేరు మారిపోతుంది, తన ఫ్యామిలీ మారిపోతుంది, ఇంట్లో మెంబర్స్ మారిపోతారు. ఏ అమ్మాయి కూడా అనుకోదు తన అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి, తన ఫ్యామిలీని వదిలిపెట్టి, తన బుల్బుల్ని వదిలిపెట్టి అత్తారింటికి వెళ్లాలని. కానీ ఏదో ఒక రోజు తను వెళ్లి తీరాల్సిందే. ఎందుకంటే తన వైవాహిక జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. చూడక్క, మరి నువ్వు ఈ చిన్న చిన్న సమస్యల్ని ఎలాగైనా దాటాల్సి ఉంటుంది. కానీ అది తెలుసుకోవడం కూడా అవసరం కదా. అసలు బావగారు నీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో? అవునా? చూడు, నాకు తెలుసు చాలా కష్టమని, ఎస్పెషల్లీ నీ విషయంలో. మరెప్పుడు? ఎనీవేస్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్వర్గానికి వెళ్లే ముందు చావాల్సి ఉంటుంది, అవునా? ఐ రైట్? ఆ రకంగానే నువ్వు బావగారి మనసులో మాట తెలుసుకోవడానికి నువ్వు ఆయన్ని అడగాల్సి ఉంటుంది. అక్క, ఆయన ఎలా అడగాలో నేను నీకు చెప్తాను. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంతే. ఆయన కళ్ళల్లో కళ్ళు ఎలా పెట్టగలను? ఆయన కళ్ళ ముందు చుట్టుపక్కల కేవలం అమ్మాయిలే, ఆడపిల్లలు చుట్టుముడుతున్నారు. ఆయన కూడా వాళ్లతో. ఓహో, బావగారి వాళ్లతో ఉండడం నిజమే. కానీ అక్క,
ఆయన దృష్టి మాత్రం కేవలం నీ మీదే ఉందే మొద్దు. అలాగే నీ కిడ్నాపింగ్ జరిగినప్పటి నుంచి బావగారి స్వభావమే మారిపోయింది. ఐ మీన్ ఆయన నేచర్లో ఎంత మార్పు వచ్చిందంటే ఓ మై గాడ్, ఐ కాంట్ టెల్ యూ. ఏంటా మార్పు? చూడు, నీ కిడ్నాపింగ్ జరగక ముందు తను ఆయనకి గర్ల్ ఫ్రెండ్ గా ఉండేది. అలాగే నువ్వు ఆయనకి అది. కానీ ఇప్పుడు తిరగపడింది. ఇప్పుడు ఆయన తనుని అదే అనుకుంటున్నారు. అలాగే నిన్ను తన నేస్తం, తన భార్య, తన గర్ల్ ఫ్రెండ్, నువ్వే తన సర్వస్వం అనుకుంటున్నారు. నేను చూశానక్క, ఎప్పుడైతే నువ్వు ఆయన ఎదురుగా ఉండవో అప్పుడు ఆయన నీకోసమే వెతుకుతూ ఉంటారు. అలాగే నువ్వు ఆయన్ని చూసినప్పుడేమో అప్పుడు ఆయన తన చూపు తిప్పుకుంటారు. కేవలం అలా ఎప్పుడవుతుందంటే ఒక భార్య తన భర్తని తన ప్రేమ కోరుకుంటుందో, తన అధికారం అడుగుతుందో. అక్క, నీకు నీ మొదటి విజయం లభించింది. రెండోది సాధించాలంటే నువ్వు వెళ్ళి ఒకసారి బావగారిని అడుగు. ఐ థింక్ ఇదే బెస్ట్ ఐడియా. నేను అలా ఏమీ చేయలేను. నీకేం అర్థం కావడం లేదు బుల్బుల్. నువ్వేదైతే అనుకుంటున్నావో ఆయన అలా ఏమీ అనరు. ఎందుకు అనరు? నేను చెప్తున్నాను కదా, ఆయన అలా ఏమీ అనరు. నేను వెళ్ళి ఆయన ఏమీ అడగలేను. ఎందుకు అడగలేవు? ఎందుకంటే నేను నీకేమీ చెప్పలేను. అక్క, నువ్వు నేను చెప్పేది విను. తను ఇలా వినదు. తన విషయంలో ఏదో ఒకటి చేయాల్సిందే. నాకేమీ అర్థం కావడం లేదు. పిచ్చెక్కించేశాడు వాడు. ఇప్పుడు ఏదెందుకు ఫోన్ చేస్తుంది నాకు? చెప్పు. ఏం వినాలి నువ్వు చెప్పేది? మీ అన్నయ్య పోలీసు వాళ్ళకి నా గురించి మొత్తం అంతా చెప్పేశాడు. ఇప్పుడు ఇక పోలీసులు నా కోసం నా ఇంట్లో, ఆఫీస్లో, ఇంకా నా అడ్డాల్లో వెతుకుతున్నారు. ఎందుకు పనికి రాకుండా చేశాడు మీ అన్నయ్య నన్ను? పనికి రాకుండా. మరి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అన్నయ్య నీకోసం ఏదైనా అవార్డ్ ఫంక్షన్ పెడతాడనా? నేను నీకు చాలా స్పష్టంగా చెప్పాను, అన్నయ్య మీదకి చెయ్యొద్దని. ఆయన నువ్వు తన్ని గంతో పేల్చావు. బాగా గొంతులేస్తోంది కదా నీకు? మీ అన్నయ్య ఇంటికి వచ్చేసాడు అందుకేనా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకో మిస్ ఆలియా, ఒకవేళ పోలీసులు నన్ను పట్టుకున్నారనుకో, నీకు కూడా ఈ కిడ్నాప్ తో సంబంధం ఉందని పోలీసు వాళ్ళతో చెప్పేస్తాను. అర్థమైందా? నేనెవరో నీకు తెలీదు. ఒకవేళ తలుచుకున్నానంటే ఎలా ఇరికిస్తానంటే నా పేరు చెప్పడం సంగతి తర్వాత. ఆయన చివరిసారి నేను నిన్ను వార్న్ చేస్తున్నాను. అర్థమైందా? దీని తర్వాత నువ్వు ఇలాంటిది ఏదైనా చేసావంటే, లేదా మళ్ళీ ఫోన్ చేసావంటే అప్పుడు నాకటి. అలియా, ఎవరితో మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఇటీవు. నథింగ్ ఇంపార్టెంట్. అలియా, యూ లుక్ వరీడ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? హలో, ఇది అభి గొంతు. ఇదైతే అభి గొంతు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నువ్వు అంత బాధగా ఎందుకు కనిపిస్తున్నావు? పైగా నా గొంతు వినగానే వాడు ఫోన్ ఎందుకు కట్ చేశాడు? హూ వాజ్ హీ? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ ఆలియా? అన్నయ్య, నేను చెప్తున్నాను కదా, ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. వీడు మళ్ళీ ఫోన్ ఎందుకు చేస్తున్నాడు? ఇట్రా. ఫోన్ ఎత్తురా. నిశ్చయరా. బస్ నేనేం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు, కానీ మాట్లాడు. ఎత్తు, ఫోన్ ఎత్తు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఐఎమ్ గుడ్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. హలో, నేను అడిగేది ఎవరు మాట్లాడుతున్నారు అని. అది నేను చేపల వాడిని మాట్లాడుతున్నాను బాబు. అదే చేపలకి డబ్బులు ఇవ్వాలి కదా, దాని గురించి. చేపలవాడు అంటే? 3 నెలల నుంచి చేపల డబ్బులు బాకీ ఉన్నారు కదా, అదే 5,280 రూపాయలు. అందుకే ఫోన్ చేశాను. ఓ పని చేయి, నాకు 5,000 రౌండ్ ఫిగర్ చాలు. హలో బాస్, మా ఇంట్లో చేపలకి ఇప్పుడు ఎవరు తినరు. నువ్వు రాంగ్ నెంబర్కి చేసావు. ప్లీజ్ హ్యాంగ్ అప్. ఇదిగో బాబు, నీ పద్ధతి ఏం బాగాలేదు. నీకు చేపలు కావాల్సి వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసి 2 కిలోలు పంపు, 5 కిలోలు పంపు అంటావు. ఇప్పుడు రాంగ్ నెంబర్ అంటున్నావా? చేపలవాడు. నేనేవి చేపలు తిన్నయ్యా, నేనైతే వెజిటేరియన్. ఆయన చూడు పొద్దున్నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. నేను కూడా అతనికి అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ఎవరు చేపలు తినరు, ఏమీ బాగా లేరు. కానీ రాంగ్ నెంబర్ అర్థం కావడం లేదు. చూడు, ఇంట్లో ఎవరు నీ డబ్బు తినలేదు, నీ చేపలు తినలేదు. అందుకని బుర్రపాటు చేయకుండా ఫోన్ పెట్టేసే, లేదంటే నీ ఇంటికి పోలీసులు పంపిస్తాను. ఆల్రైట్? ఏ బాబు, పోలీసులు అని చెప్పి బెదిరించుకో. నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను. రాంగ్ నెంబర్ ఏమీ కాదు, నీ పద్ధతే రాంగ్. నా డబ్బులు నాకు ఇచ్చే అంతే.
ఒకవేళ 2 గంటల్లోపు ఇవ్వకపోయావంటే అప్పుడు యూ ఇడియట్. నువ్వు ఫోన్ పెట్టి, లేదంటే నీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో అది కూడా తీసేసుకుంటాను. ఆల్రైట్? నీకు చేపలు ఖతం, నీకు అప్పు కూడా ఖతం. ఇప్పుడే పోలీసుల్ని పంపిస్తాను. ఏమంటున్నావు నువ్వు? పోలీసుల్ని పంపిస్తావా? పిచ్చెక్కిందా నీకు? నిన్ను విషయం సర్తమన్నానా పెంచమన్నానా? అన్న అది వ్యాపారం చేయడం బాగుంది, అందుకే బాగా చేద్దామన్నా. ఏంట్రా ఇది? మంచి వ్యాపారమా? మంచి వ్యాపారమా? చేపల డబ్బులు అడుగుతున్నావా? రౌడీ మామలు అడుగుతున్నావా? 2 గంటల్లో డబ్బులు ఇవ్వు, లేదంటే అప్పుడు నిన్నసలు పిచ్చెక్కిందా నీకు? మీ అందరికీ ఓవర్ యాక్టింగ్ చేయడం అలవాటైపోయింది. నంబర్ బ్లాక్ చేయి. రాంగ్ నంబర్ అది. అలాగే అన్నయ్య, ఇప్పుడే చేస్తాను. అక్క నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేనేమి విన్ను. నీ మాట విని నేను అక్క ఇరుక్కుపోతున్నాను. నువ్వు నా మాట వినాల్సిందే. నీ మాట నేనెందుకు వినాలి? నేను ఆయనకి ఏమీ చెప్పను. ఎప్పుడు నోరు మూసుకో. నువ్వు నా నోరు మోయిస్తున్నావా? నేను పెద్ద, నువ్వు పెద్ద. వయసులో నువ్వు నాకంటే పెద్దదానివి, కానీ ప్రేమ విషయంలో నేను నీకంటే పెద్దదాన్ని. నేను ప్రవీణ్ కి ప్రపోజ్ చేశాను, ఆ తర్వాత తను నాకు జాబ్ చెప్పాడు. కానీ నువ్వు బావగారికి ప్రపోజ్ చేసావు, కానీ జాబ్ రాలేదు. ఏంటక్క ఇది? ప్రేమ స్టేజ్ లో నేను నీకంటే ఒక మెట్టు పైనే ఉన్నాను, అర్థమైందా? అందుకని నేనేం చెప్తే నువ్వు అది చేయాలి. ఇక వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి బావగారిని జాబ్ అడుగు. నువ్వు సజెషన్ ఇస్తున్నావా, బెదిరిస్తున్నావా? చూడు, మొదటి సజెషన్ ఇస్తున్నాను, కానీ అది బెదిరింపే అనుకో. అయినా ఒకవేళ నేను అడగలేదంటే? అయినా అడగలేదంటేనా? నా దగ్గర మరో ఆప్షన్ ఉంది. నేను స్వయంగా వెళ్ళి బావగారిని నీ ప్రపోజల్ కి రిజల్ట్ అడుగుతాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. వద్దు,